పోటీలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. సుందరిమణుల రాక సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ దేశాలకు చెందిన సుందరిమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ, సంగీత వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికే ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి 2 బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో వరంగల్ జిల్లాకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్, క్యాండిడేట్స్ చేరుకోనున్నారు. ప్రపంచంలోని 109 దేశాలకు చెందిన సుందరిమణులు గ్రేటర్ వరంగల్ నగరానికి రానుండగా 32 దేశాల వారు రామప్ప ఆలయానికి రానున్నారు. తర్వాత ఊర్లో పాలంపేట్ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో అక్కడ ఆర్చ్ నుంచి మధ్యాహ్నం 2 o'clock నుంచి అక్కడ యాక్సెస్ కంట్రోల్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. ఓన్లీ అథరైజ్డ్ పర్సనల్ ఓన్లీ క్యాన్ ఎంటర్ దట్ ప్రెమిసెస్. తర్వాత మూడోది మనకి ఎంటైర్ ఏరియాలో నో డ్రోన్ ఫ్లయింగ్ జోన్ ఏరియాగా డిక్లేర్ చేస్తూ ఒక ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అరౌండ్ 5 kilometer రేడియస్ ఆఫ్ రామప్ప టెంపుల్. దాని తర్వాత కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే ఇది ఒక చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ మనకి జరుగుతుంది. తెలంగాణ కల్చర్, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఫుడ్ ప్రతి ఒక్కటిని మనము ప్రతిబింబించే, మనము ఇంటర్నేషనల్ స్థాయికి ఎక్స్పోజ్ చేసే ఒక అవకాశం. కాబట్టి దీంట్లో కేవలం అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచే కాకుండా ప్రజల నుంచి మే 14th రోజు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ములుగు జిల్లా రామప్ప టెంపుల్ విజిట్కి రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 35+ కంట్రీస్ నుంచి కంటెస్టెంట్స్ వస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్. సో దీన్ని బట్టి చాలా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాన్వాయ్ కానీ ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా, పబ్లిక్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా CCTVs అదనపు ఇన్స్టాలేషన్ చేస్తూ, సో సెక్యూరిటీ మెజర్స్ అంతా చాలా ప్రాపర్గా ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ 1000 పోలీస్ పర్సనల్ని డిప్లాయ్ చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేసి రిహర్సల్స్ కూడా చేసుకోవడం జరిగింది. సో నేను కానీ కలెక్టర్ గారు పర్సనల్లీ టెంపుల్ విజిట్ చేసి అక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ కావాలి, వచ్చిన కంటెస్టెంట్స్కి కంఫర్టబుల్గా ఉండే విధంగా, ఈవెంట్ చాలా స్మూత్ఫుల్గా అయ్యే విధంగా ఏ విధంగా మెజర్స్ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, చెప్పండి. 32 దేశాలకు సంబంధించిన సుందరిమణులు ఇవాళ మన వరంగల్కి చేరుకుంటున్నారు. ఎలాంటి అక్కడ ఎలా ఉండబోతుంది అక్కడ వాతావరణం, దానికి సంబంధించిన అప్డేట్? రామప్ప దేవాలయాన్ని అయితే సందర్శించడానికైతే వస్తున్న ప్రపంచ సుందరిమణులైతే అన్ని సుందరిమణుల కోసం అన్ని పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ నేటి నుంచి ఆ రామప్ప దేవాలయాన్ని అయితే సందర్శించనున్న ఆ సుందరిమణులు 72వ ప్రపంచ సుందరిమణి ఆ సుందరి పోటీల్లో కూడా పాల్గొనేందుకు ప్రపంచ 4 మూలల నుంచి కూడా వచ్చిన సుందరిమణులు అయితే ఇవాళ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆ హరిత హోటల్ నుంచి హరిత కాకతీయుల మొత్తం కిలా వరంగల్ కూడా పరిశీలించి అక్కడ నుంచి నేరుగా కూడా రామప్పకు చేరుకున్న నేపథ్యం అయితే ఉంది. రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించుకొని ఆ ములుగు అంటే సంబంధించిన ములుగు జిల్లా కలెక్టర్ తో పాటు కూడా వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లతో పాటు ఈ అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన ఎవరైతే సుందరిమణులు ఉన్నారో ఆ ప్రపంచ సుందరిమణులు ములుగులోని అంటే ఇవాళ హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ నుంచి హరిత కాకతీయ నుంచి అక్కడ నుంచి బయలుదేరి ములుగు జిల్లాకు చేరుకొని ములుగు జిల్లా హరిత హోటల్కు అయితే చేరుకున్న నేపథ్యం అయితే ఉంది. ఇవాళ 4:30 గంటల నుంచి సాంప్రదాయ వస్త్రాలతో కూడా రామప్ప దేవాలయాన్ని సందర్శించుకుంటారు. తర్వాత 5 గంటల వరకు ఆ దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వీక్షిస్తారు. రామప్ప దేవాలయం సందర్శన కూడా సంబంధించిన అన్ని పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే చేశారని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ రామప్ప దేవాలయం అయితే సుందరీకరణగా
ఇప్పటికే రూపురేఖలు మారిపోయాయి. పూర్తి స్థాయిలో కూడా లైటింగే కావచ్చు, ఇటు పక్క సుందరీకరణ కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఆ ఏర్పాట్లు అయితే చేసిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ మాత్రము ఇప్పటికి ప్రపంచ సుందరిలు 72 ప్రపంచ దేశాల్లో ఇక్కడి నుంచి కూడా 4 మూల నుంచి కూడా ఇక్కడికి సుందరిలో ప్రపంచ సుందరి పోటీలు అయితే ఇక్కడికి నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడికి అయితే సందర్శించి రామప్ప యునెస్కో గుర్తింపు పొందినప్పటికీ కూడా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్ కాకతీయుల పరిపాలనలో కూడా హరిత కాకతీయుల నుంచి కూడా అక్కడి నుంచి ములుగు జిల్లా చేరుకొని మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికైతే ఏర్పాటు చేశారని చెప్పి ప్రపంచ సుందరిలతో పాటు కూడా ఇప్పటికే మొత్తానికైతే 4 మూల సుందరిమణులు ప్రపంచంలో ఎవరైతే సుందరిమణులు ఇక్కడ పాల్గొంటారో రామప్పను కూడా దర్శించుకునే నేపథ్యంలో ఉన్నాయి. ఎందుకంటే సాయంత్రం 5 గంటల నుంచి పూర్తి స్థాయిలో కూడా అక్కడికి అంటే ఓడుగల్లు రామప్పకు మిత్తువాళ్ళు ఆ కాన్స్టెంట్ టీములో మాత్రము హెరిటేజ్ టూర్ సందర్భంగా కూడా 2 గ్రూపులుగా 2 ప్రాంతాలుగా వెళ్తున్న ప్రతినిధులు అయితే వరంగల్ నుంచి అమెరికా ఖండానికి చెందిన 22 దేశాల కాన్స్టెంట్స్లు అయితే ఇవాళ 1000 స్తంభాల గుడి నుంచి పోర్టు వరంగల్ హరిత కాకతీయుల సందర్శన ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే కాకతీయుల నాటి సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి వాటి చరిత్ర పైన కూడా అధ్యయనం చేసే పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే ఈ కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే వరల్డ్ హెరిటేజ్ సైట్ మాత్రంగా గుర్తింపు పొందిన ఆ రామప్ప దేవాలయానికి ప్రస్తుతానికైతే 35 దేశాలకు చెందిన యూరోప్ టీం అయితే ఇక్కడికి రానున్న నేపథ్యం అయితే ఉంది. అక్కడ సంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూచిపూడి పేరణి నాట్యము గిరిజన సాంప్రదాయాలతో కూడా వారిని అవమానించే పద్ధతిలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే రామప్ప దేవాలయం వద్ద మిస్ వరల్డ్ పోటీల గ్రూపులతో పాటు కూడా గ్రూప్ ఫోటోతో పాటు షూటింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే రామప్ప ఆలయం అంతా ఒక ప్రతిష్టాత్మకమైన మొత్తానికైతే నిర్మాణం అయితే చేయబడింది. దాని పట్ల కూడా పూర్తి స్థాయిలో దాని పట్ల వివరించే నేపథ్యం అయితే ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ గ్రేటర్ వరంగల్ నగరానికి వివిధ దేశాల నుంచి సుందరీమణులకు రాక కూడా సుందరీమణులకు సందర్భంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి హన్మకొండ టు కాకతీయ హరిత హోటల్ కు చేరుకొని 1000 స్తంభాల గుడిలో మాత్రం పూజలు నిర్వహించి ఆ తర్వాత పోర్టు వరంగల్ అయితే సందర్శించి వివిధ దేశాలు సందర్శించి అయితే మాత్రము వివిధ దేశాలకు సంబంధించిన సుందరిమణులు అయితే అతిలికించిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీలో కూడా పాల్గొనడానికి వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు గ్రేటర్ వరంగల్ మహానగరానికి ఇవాళ రానున్న నేపథ్యం అయితే ఉంది. హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మహానగరమైన ప్రపంచ సుందరి పోటీలకు అయితే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. భారతి రైట్ స్వామి, ప్రధానంగా ఏ సంస్థ వీళ్ళని కోఆర్డినేట్ చేస్తుంది అండ్ మళ్ళీ వీళ్ళ తిరుగు ప్రయాణం ఇప్పుడు? భారతి ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ సుందరిమణుల పోటీలకైతే ఇప్పటికీ రామప్ప దేవాలయానికి అయితే పూర్తి స్థాయిలో అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే అంటే హన్మకొండ హరిత హోటల్ నుంచి ములుగు చేరుకొని అక్కడ నుంచి 1:30 గంటలకైతే సుందరిమణులు అయితే అక్కడ రామప్ప దేవాలయం సందర్శించి ఆ తర్వాత కూడా 5 గంటలకు కూచిపూడి భరతనాట్యము అదేవిధంగా గిరిజన నృత్యాలతో కూడా వారిని స్వాగతించి కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు మంత్రి సీతక్క కూడా అక్కడ దగ్గర నుండి కూడా నేరుగా ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రపంచ మిస్ వరల్డ్ పోటీలను అయితే ఇక్కడ నిర్వహించిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి అయితే ఇవాళ వరల్డ్ రావడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వరల్డ్ రికార్డులో కూడా ఇలా ఓరుగల్ జిల్లా ఉండడం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా కూడా వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. భారతి రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.